మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. మన సభ్యులు కొంతమంది ప్రస్తుత హైయర్ పెన్షన్ లేటెస్ట్ పొజిషన్ కూడా తెలియజేయాలని కోరిన మేరకు ఈ వీడియోలో వివరించడం జరిగింది. హైయర్ పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ వారు అయిష్టంగానే సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించారు. తప్పని పరిస్థితుల్లో తేదీ 4/11/2027 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈపీఎఫ్ఓ ఫిబ్రవరి 26వ తేదీ 2023లో హైయర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈపీఎఫ్ఓ పెన్షనర్స్కు, ఉద్యోగులకు మొదట సర్క్యులర్ జారీ చేశారు. ఆ తర్వాత అప్లికేషన్ల కోసం వివిధ గడువులు పొడిగిస్తూ ఆఖరికి 31 మే 2024 ఆఖరి గడువు ముగిసిన తర్వాత ఈపీఎఫ్ఓ వారు చేరిన హైయర్ పెన్షన్ అప్లికేషన్లు మొత్తం 17,50,000 రాగా అందులో ఇప్పటి వరకు కేవలం 8,401 మందికి చందాదారులకు మాత్రమే ఈపీఎఫ్ఓ ద్వారా హైయర్ పెన్షన్ పొందగలిగారు. మొట్టమొదటిగా ఎలాగూ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఈపీఎఫ్ఓ వారు తేదీ 1/9/2014 ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు అప్లికేషన్ పెట్టుకోవడానికే అవకాశం ఇవ్వలేదు. ఇప్పటి వరకు హైయర్ పెన్షన్ ఎక్కువ మంది ప్రయోజనం పొందలేకపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఇందులో చందాదారులు, ఉద్యోగులు, యాజమాన్యాలు కాకుండా ఈపీఎఫ్ఓ ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. 1. చాలామంది రిటైర్డ్ సభ్యులు హైయర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారిలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వారు పీఎఫ్ ఫండ్ను వెనక్కి తీసుకోవడం వల్ల ఇప్పుడు హైయర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ అడిగిన డిఫరెన్స్ అమౌంట్ను తిరిగి గడువులోగా డిపాజిట్ చేయలేకపోతున్నారు. 2. చాలామంది పెన్షనర్లు, ఉద్యోగులకు, యాజమాన్యాలకు హైయర్ పెన్షన్ కోసం యాక్సెప్టెన్స్ ఇవ్వడం లేదు. దీనికి కారణం కూడా పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. 3. మరి ఒక పెద్ద కారణం ఈపీఎఫ్ఓలో సిబ్బంది కొరత కారణంగా హైయర్ పెన్షన్ గ్రాంట్ చేయడంలో ఆలస్యం అవుతుంది. చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు యాజమాన్యాలు కోరిన సమాచారాన్ని ఈపీఎఫ్ఓ సకాలంలో అందించడం లేదని కారణం జాప్యం జరుగుతుంది. 4. ఈపీఎఫ్ఓ వారు హైయర్ పెన్షన్ను ప్రోరాటా బేసిస్లో చెల్లిస్తామని సరికొత్త లిటిగేషన్ పెట్టడం, అందువల్ల తేదీ 1/9/14 వరకు పనిచేసిన వారికి 12 నెలల యావరేజ్ శాలరీ పైన 1/9/14 తర్వాత సర్వీస్ కొనసాగిన కాలానికి 60 నెలల యావరేజ్ శాలరీపై హైయర్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల వచ్చే పెన్షను తగ్గిపోతుంది. దీనివల్ల కొంతమంది పెన్షనర్స్ రాష్ట్ర హైకోర్టులకు, తిరిగి సుప్రీంకోర్టులకు ఆశ్రయించారు. అందువల్ల ఈపీఎఫ్ఓ అడుగులు ముందుకు వేయలేకపోతుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓకే ఒక క్లారిటీ లేదు. 5. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ వారు హైయర్ పెన్షన్ విషయంలో కేవలం అనార్గనైజ్డ్ సెక్టరు, అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ వారికి మాత్రమే హైయర్ పెన్షన్ ప్రాసెస్ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఆర్గనైజ్డ్ సెక్టారు, ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి హైయర్ పెన్షన్ విషయంలో ఇప్పటివరకు పెండింగ్లోనే పెట్టారు. సెంట్రల్ పీఎఫ్ కమిషన్ దగ్గర నుండి సొంత పీఎఫ్ ట్రస్టులు కలిగిన వారికి విషయంలో ఫైనల్ క్లారిఫికేషన్ వచ్చిన వరకు వీరి హైయర్ పెన్షన్ పెండింగ్లోనే ఉంటాయి. దీనిపైన ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ ఏ విధమైన క్లారిటీ ఇవ్వడం లేదు. అర్హులైన పెన్షన్దారులు, సభ్యులు వేతన వివరాలు అప్లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని ఎంప్లాయర్సు మరియు ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుండి వచ్చిన అభ్యర్థనలను ఈపీఎఫ్ఓ దృష్టిలో పెట్టుకొని అన్ని దఫాలుగా పొడిగించినప్పటికీ ఇప్పటికీ 3,10,000 అప్లికేషన్లు యాజమాన్యాల వద్ద పెండింగ్లో ఉన్నాయని ఈపీఎఫ్ఓ గుర్తించింది. అందువల్ల దరఖాస్తుదారులు, పెన్షనర్లు, సభ్యులు వేతన వివరాలను ఆప్షను, జాయింట్ ఆప్షన్లు ధృవీకరణ కోసం ప్రాసెస్ చేసి అప్లోడ్ చేయడానికి రాబోయే జనవరి 31వ తేదీ 2025 వరకు యాజమాన్యాలకు తుది అవకాశం ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఇచ్చింది. అదేవిధంగా ఈపీఎఫ్ఓ ద్వారా పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఈపీఎఫ్ఓ వారు కోరిన అప్డేట్ ఇన్ఫర్మేషను, ఎడిషనల్ ఇన్ఫర్మేషను లేదా క్లారిఫికేషన్లు మొదలగు వాటి కోసం 4,66,000
కేసుల్లో ప్రత్యుత్తరాలు సమర్పించడానికి, అప్డేట్ చేయడానికి యాజమాన్యాలకు రాబోయే జనవరి 15వ తేదీ 2025 వరకు ఈపీఎఫ్ఓ అవకాశం ఇప్పుడు ఇచ్చింది. దరఖాస్తుల అప్లోడ్లో ఇప్పటివరకు పెన్షన్దారులు, చందాదారులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా జనవరి 31వ తేదీ 2025 వరకు సమయం ఇవ్వాలని భావించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. N.K. Premchandan. Thank you very much, sir. Sir, once in a while we are getting a lot. Kindly allow sometime those who are in the lot, at least for the 20%. Sir, thank you very much for affording me this opportunity to raise the issue of Employees Pension Scheme 1995. I draw the attention of the Labour Minister through you, sir, regarding the grave irregularity and injustice shown to the poor workers of this country. Sir, Employees Pension Scheme 1995, I am fighting this cause since 2014. Several representations and interventions and submissions were made in this house. Unfortunately, nothing positive is coming from the Labour Ministry. Sir, on 4/11/2022, the Supreme Court has given the full-fledged judgment. And by that judgment, the employees are entitled for the higher pension under the Employees Provident Pension Scheme. Sir, even after 2 years, that is lapse of 2 years, so far 1% of the total persons who have given the application has got only higher pension in the state of Kerala. Only 2% has got this pension. This is a media reports. Sir, you may kindly see that the total number of applications which have already submitted till August 7, 2024 is so far 17,48,775 applications were given. Only the EPFO has given the higher pension only for 8,401. So kindly see that even after 2 years, the Supreme Court judgment, the Employees Provident Fund organization is taking a very negative attitude towards the workers, not giving the higher pension. So my submission is higher pension has to be given at the earliest. And regarding the calculation of the pension also, a new method of calculation has been taken into, that is pro rata basis of allocation. That is pension 1/9/2000 before 1/9/2014 and after 1/9/2014 pensionable salary as well as pensionable salary and the average wages, that has been divided into 2 parts. Sir, it is against the act, it is against the scheme, and it is against all norms. So that has to be reconsidered. And the final point is regarding the minimum pension. Sir, the minimum pension, sir, one second. In the 16 Lok Sabha, I have given a private member resolution. The whole house has unanimously consented to it, and a recommendation has already been given. So far, the minimum pension has been not increased. So I request for the enhancement of the minimum pension. These 3 issues. ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇలానే హామీలు ఇస్తారు, కానీ అవి వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఏది ఏమైనా ఈ హైయర్ పెన్షన్ చెల్లింపుల విషయంలో అంత వేగం తేలే సమస్య కాదు. ఇది ఇలాగూ డిసెంబర్ 2025 వరకు లాగే అవకాశం ఉంది. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.